దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు పొగమంచు, మరోవైపు గాలి కాలుష్యం అతలాకుతలం చేసేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే నగరం మొత్తం పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పరిస్థితి ఏర్పడింది. వాతావరణం సహకరించకపోవడంతో పలు విమానాలు కూడా రద్దయిపోతున్నాయి. మరోవైపు వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, నిర్మాణాల ధూళి కలిసి వాయు నాణ్యత మరింతగా దిగజార్చుతున్నాయి. దీంతో దేశ రాజధానిలో నివసించే ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి అయితే 8.2 డిగ్రీలు పడిపోతున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. దట్టమైన పొగమంచు నగరం మొత్తం కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. విమాన, రైలు రాకపోకలపై పొగమంచు తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనపైన పొగమంచు ఎఫెక్ట్ పడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల టూర్ కోసం ఈరోజు ఉదయం 8:30కు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రధాని పర్యటన ఆలస్యమైంది. ఇక పొగమంచు ప్రభావంతో ఢిల్లీ విమానాశ్రయంలో సాధారణ విమాన సర్వీసులపైన తీవ్రంగా ఎఫెక్ట్ పడుతోంది. ఉదయం నుంచి పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజిబిలిటీ తగ్గడంతో ఫ్లైట్స్ టేకాఫ్, ల్యాండింగ్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పలు విమాన సేవలు నిలిపేస్తారు. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు విమానాలు రద్దయినట్టుగా ప్రయాణికులకు సూచనలు జారీ చేస్తాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని కూడా ప్రకటించాయి. ఇక పొగమంచు ప్రభావం ఒక్క విమాన సర్వీసులపైనే కాదు, ఇటు రైళ్లపైన పడుతోంది. విజిబిలిటీ లేకపోవడంతో పలు రైళ్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపుగా 60 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీకి కాలుష్య సమస్య అయితే తప్పేలా కనిపించడం లేదు. ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్ర ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. AQI 450 మార్కు దాటేసి 500 స్థాయికి చేరింది. అత్యధికంగా అశోక్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500కు పైగా నమోదైంది. ఆనంద్ విహార్, అక్షర్ధామ్ ప్రాంతాల్లో గాలి నాణ్యతా సూచిక 493గా నమోదైంది.